ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు దుండిగల్లో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేద ప్రజలకు ఇల్లు కేటాయించడం జరిగింది. అయితే కేటాయించడంలో బాగానే ఉంది కానీ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సెక్యూరిటీ లోపం జరగడం వల్లనే ఇక్కడ ఒక ప్లాట్కి 200 రూపాయలు ఇవ్వడం వల్ల సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి అవసరం ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్థానికులు అడగడంతో ఇక్కడ కొంతమందిలో వాగ్వాదం ఏర్పడింది. ఎందుకు 200 ఇవ్వాలి, ఆ 200 ఇవ్వడం వల్ల ఎలాంటి పనులు చేస్తున్నారు అని వీటిపైన వాగ్వాదం రావడంతో ఇక్కడ స్థానిక ఇప్పుడు ఏదైతే మన కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇలాంటి వాగ్వాదాలు జరగకుండా ఉండడానికి ముందు ఎలాంటి ప్రణాళికలను ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇక్కడ వాగ్వాదాలు జరగడానికి గల కారణాలు ఏమిటి, అసలు ఎందుకు జరిగాయి, అసలు ఈ వీళ్ళకి మళ్ళీ మీరు ఎలాంటి హామీని ఇస్తూ ఇలాంటి గొడవలు రాకుండా ఇక్కడ చూస్తున్నాం మనం ఎవరికి వాళ్ళే పెత్తనం చిలాయించడానికి గొడవ పడుతున్నట్లు కనిపిస్తుంది. ఇలాంటి కాకుండా ఉండడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీరు ఏమంటారు సార్? భాగవతాలు జరుగుతున్నాయి ఇక్కడ? ఎటువంటి భాగవతాలు జరుగుతలేవు, అన్ని మిస్అండర్స్టాండింగ్ ప్రచారాలు, ఒక డబ్బుల వసూల విషయం లేదు, ఎటువంటి సబ్జెక్ట్ లేదు. ఈరోజు ముఖ్యంగా అదొకటి మిస్ మెసేజింగ్తోని ఎవరో వసూలు అది చేస్తారు ఇది చేస్తారు అని మిస్అండర్స్టాండింగ్తో ఒకరికొకరు లోన గ్రూపులుగా డివైడ్ అయ్యి ఈరోజు సమావేశం ఏర్పడారు. దానికి మమ్మల్ని ఆహ్వానం మేరకు మేము వచ్చినాం. అది కొంతమంది అనుకున్న ప్రకారంగా 200 రూపాయలు ఎవరిని వసూలు చేయలేవు, ఎటువంటి భాగవతాలు లేవు. మేము కూడా మన నలుగురం దుందిగల కౌన్సిలర్ అయినా హెల్ప్ఫుల్గా శాయశక్తులా దీనికి సపోర్ట్ ఇంకా ఎల్లివేళ అది శానిటేషన్ కానీ సెక్యూరిటీ కానీ విద్యుత్ కానీ ఎస్పీడీ ప్రతి దాంట్లో కూడా మేము కోఆపరేషన్గానే ఉన్నాము. అవి కొన్ని మిస్అండర్స్టాండింగ్తో అనుకుంటున్నాం. అంటే భాగవతాలు ఏం లేవు సార్. ప్రజలు మిస్అండర్స్టాండింగ్, ఇది బెనిఫిషియరీస్ కూడా కొందరికి అవగాహన లేక కొందరికి తెలియక పుకార్లు తొందరగా పుడతాయి, మంచి తొందరగా చేరుకోలేదు, నిజంకి లేట్ అవుతుంది, అట్లా ఇదైన తప్పితే అటువంటి భాగవతాలు ఏమి జరుగుతలేవు ఇక్కడ. అంతా మేమైతే హెల్ప్ఫుల్గా మంచి సేవా కార్యక్రమంతో ఉన్నాం మేము నలుగురు. వీళ్ళకి ఎలాంటి హామీని ఇస్తున్నారు, ఇప్పుడు ఏ విధంగా వీళ్ళకు సపోర్ట్ చేస్తూ ముందు వీళ్ళకు మేము ఎలాంటి అండ ఇప్పుడు ఏంటంటే మేము ఉన్నామని చెప్పడం జరిగింది. అంటే 4 ప్రాంతాలు తగ్గే వ్యక్తులు వచ్చారు ఇక్కడికి. అంటే దుండిగల్ పబ్లికే కాకుండా సికింద్రాబాద్ కావచ్చు, ఇక్కడ సనత్నగర్ కూడా కావచ్చు, కుక్కడపల్లి, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి. మరి వీళ్ళకు ఏంటంటే ఇక్కడ 4 రకాల ప్రాంతాల నుంచి వచ్చిన పబ్లిక్కి ఇక్కడ వీళ్ళకి చిన్న గొడవలు ఇష్యూస్ కనిపిస్తున్నాయి మనకు స్పష్టంగా. ఒకరు మేము మాట్లాడదాం అని చెప్పేసి మైకులు కూడా లాక్కోవడం జరిగింది అక్కడ. ఇలాంటి జరగకుండా ఇంకా ఫ్యూచర్ ఇలాంటివి జరగకుండా వాళ్ళకు సెక్యూరిటీ బందోబస్తు కావచ్చు, నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, వీటిపైన ఎలాంటి చర్య తీసుకుంటున్నారు, వీళ్ళకి ఎలాంటి హెల్ప్ చేస్తారని అనుకోవచ్చు. కొందరికి సమాచారం లేక తొందరపాటు కార్యక్రమాలు కానీ అటువంటిది ఏం లేదు. ఇంతకుముందు మాకు 2 నెలల క్రితం ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఎలక్షన్ల ముందరగా బెనిఫిషియర్స్ అందరికీ అది అలాట్మెంట్ చేయడం జరిగింది, కీస్ ఇవ్వడం జరిగింది. బెనిఫిషియర్స్ అందరికీ పొజిషన్ కూడా ఇచ్చేసేసినాం మొన్న రీసెంట్గా. ఇచ్చినప్పటి నుండి కొన్ని సమస్యలు ఉన్నాయి లాస్ట్కి. ఇప్పటికీ విద్యుత్ సమస్య కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ, ఇతర జనరేషన్ పవర్ విషయంలో కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. దాని గురించి కూడా మేము అందరం నలుగురు కౌన్సిలర్ స్థానిక ఎమ్మెల్యే గారు వివేకానంద గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన మీద మేము అందరం ఫోన్ చేసాము. ఆయన కూడా కోఆపరేషన్ విధంగా అందరికి ఫోన్ చేసిండు. సబ్స్టేషన్ కూడా ఇంత శీఘ్రంగా ఎవరు తయారు చేయరు సార్. 12 లక్షల రూపాయల బడ్జెట్తో సుమారు 12 కోట్ల బడ్జెట్తో ఇంత తొందరగా సబ్స్టేషన్ కూడా ఎవరు స్టార్ట్ చేయరు. మేంగిన కోఆపరేషన్ విధంగానే మాకేం సంబంధం అవసరం ఏమన్నా అయినా కానీ వీళ్ళకు సహాయ సహకారాలు అందియాలి, పనిచేయాలని మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మేము కూడా ఇక్కడ సబ్స్టేషన్ కూడా వర్క్ స్టార్ట్ అయింది. 2 నెలల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత అందరికీ ఇంచుమించు ఇప్పుడైతే పొజిషన్ ఇచ్చినాము. పవర్ ప్రాబ్లం ఒకటి ఉంది. పవర్ ప్రాబ్లం కింద 2 మంత్స్లో అది పూర్తి అవుతుంది. అప్పుడు పూర్తిగా ఎస్పీడీ ట్యాంకులు కంప్లీట్ అయింది, శానిటైజేషన్ కంప్లీట్ అయింది. దీన్ని మెయింటెనెన్స్ ఏ విధంగా చేద్దామనేది గ్రూప్ల వైజ్ బ్లాక్ల వైజ్గా ఇంచుమించు 37 బ్లాక్లు ఉన్నాయి. బ్లాక్ల వైజ్గా ఒక కమిటీలు వేసుకోమని చెప్పినాము. మేము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాము. కమిటీలు వేసుకుని దాని మీద నెక్స్ట్ ఏం చేద్దాము. మనది పేద 4000 కుటుంబాలు ఉన్నాయి. ఇలా 4000 కుటుంబాలు అంటే సమస్యలు కొన్ని వస్తుంటాయి. దానికి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము సహాయ సహకారాలు ఉంటాము. ఇప్పటికీ కొన్ని సమస్యలు ఇంచుమించు పవర్ ప్రాబ్లం అయితే పోయినట్టే. 2 మంత్స్లో సబ్సిడీ కంప్లీట్ అయితే పవర్ ప్రాబ్లమ్ అవుతుంది. మిగతా శానిటేషన్ సిబ్బంది అది ఇంకోటి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది. దాంతో నేను అందరం సమాలోచన చేసి దాని విధంగా మేము అడుగు ముందుకేస్తే మేము అందరం కోఆపరేషన్ విధంగా ఉంటాం సార్. చెప్పండి, అసలు ఇప్పుడు ఇలాంటి గొడవలు రాకుండా ఉండడానికి ఇంకోటి ఇప్పుడు సెక్యూరిటీ బందోబస్తు కూడా సరిగా లేదు. ఇప్పుడు సెక్యూరిటీ బందోబస్తు మీరు కూడా చెప్పడం జరిగింది. అక్కడ మేము 2 సెక్యూరిటీని ఇస్తారని చెప్పారు. 2 సెక్యూరిటీ ఇక్కడ ఇప్పుడు కంట్రోల్ చేయడం ఇక్కడ సాధ్యమవుతుందా? మరి ఇలాంటి వాటికి ఇంకా వాళ్ళు కూడా ఇప్పుడు ఎలాంటి సహకరించబోతున్నారు? మరి వీళ్ళకి ఎలాంటి మీరు సపోర్ట్ చేయబోతున్నారు? ప్రభుత్వము 4000 మందికి ఇక్కడ గరీబ్ వాళ్ళకు, పేదవాళ్ళకు, లబ్ధిదారులు 4000 మందికి ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి వాటిని వాళ్ళే కాపాడుకునే బాధ్యత వాళ్ళపైన కూడా ఉంది. మరి వాళ్ళకు గ్రూపులుగా ఏర్పడి ఎవరి మీద ఒకరు పెత్తనం చేస్తూ ఇటువంటి కార్యక్రమం మరి జరగదని ఆశిస్తున్నాం. మరి జరగకుండా కూడా మరి కట్టడి చేస్తామని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా మరి వారికి తోడ్పాటుగా ఒక నెల వరకు
బ్లాక్ వైజ్గా కమిటీలు వేసుకొని మరి ఇక్కడ ఉన్న పారిశుభ్రత కానీ మరి సెక్యూరిటీ ప్రాబ్లం కానీ వాళ్ళకుండే వసతుల గురించి వాళ్ళు ఎక్కడైతే ఏ బ్లాక్లో ఆ బ్లాక్లో చర్చ చేసుకొని మరి ఏ విధంగా ముందరికెళ్తే మనకు సమస్యలు సాల్వ్ అవుతాయి అని వాళ్ళు చర్చించుకొని మమ్మల్ని పిలుచుకొని మా సహాయ సహకారాలు తీసుకోవాలని కోరుతున్నాం. మరి అందుకు తోడ్పాటుగా ఒక నెల వరకు ఒక ఇద్దరిని నా వంతుగా ఒక ఇద్దరిని సెక్యూరిటీని ఏర్పాటు చేస్తాను. వాళ్ళకి సపోర్ట్గా ఓన్లీ ఒక ధీమా కోసమే వ్యక్తిగత సానుభూతితోటి సహకారం చేస్తున్నాం. మరి అదే కాకుండా వాళ్ళు కూడా మరి ఇక్కడ ఉన్న ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి గ్రామస్తులపైన నెట్టడం మంచి పద్ధతి కాదు. మరి ఇక్కడ వచ్చి రౌడీజం రాజ్యం వెళ్తే ఊరుకునేది లేదు, వర్గాలుగా ఏర్పడి ఏదో చేస్తుంటే కూడా ఊరుకునేది లేదు. మా గ్రామీణ వాతావరణంలోకి వచ్చిన వాళ్ళు జిహెచ్ఎంసీలకని ఇక్కడ తెచ్చి మంచి ఇండ్లు ఇచ్చారు. వాళ్ళు మా గ్రామీణ వాతావరణంలో వచ్చినందుకు వాళ్ళు సంతోషపడాలి. మా గ్రామీణ వాతావరణంలో ఏ విధంగా బతామో వాళ్ళు కూడా ఆ విధంగా బతకాలని ఆశిస్తున్నాం. ఆ విధంగానే వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఇక్కడ ఎటువంటి గ్రూపులకు తగాదాలు ఇచ్చి రౌడీజాన్ని ఏర్పాటు చేసే విధంగా మరి మంచి పద్ధతి కాదు. అటువంటి వాళ్ళకి సహకరించొద్దని కూడా కోరుతున్నాం. మరి లబ్ధిదారులందరూ అలర్ట్గా ఉండి జాగ్రత్తగా ఉండి ఇటువంటి ఎవరికి కానీ డబ్బులు ఇవ్వదని ఆశిస్తున్నాం. మరి వాళ్ళ బ్లాక్ వైజ్గా చర్చ చేసుకొని ఏది మంచిది ఇచ్చడానికి వాళ్ళ నిర్ణయం వాళ్ళే తీసుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్లాక్ వైజ్గా గ్రూపులుగా కాకుండా బ్లాక్ వైజ్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయించుకొని అన్ని గ్రూపులు ఇప్పుడు 37 బ్లాక్లు ఏదైతే ఉన్నాయో 37 బ్లాకుల్లో 32 బ్లాక్లకు గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది టెంపరవరీ మాత్రమే. తర్వాత మొత్తం అందరూ వచ్చిన తర్వాత బ్లాకులుగా మీటింగ్ చేసుకొని ఎలాంటి సమస్యలు రాకుండా వీటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. వి ఫైనస్ హైదరాబాద్.